నేను మీ పంట పొలాల్లో ముఖ్యంగా ప్రతి పంటల్లో తిరుగుతూ మీకు హాని కలిగించే కాయతొలుచు పురుగుల గుడ్లను మరియు నాకన్నా చిన్నగా ఉన్న గొంగళి పురుగులను, ఇతర నల్లులను, అన్ని దశల తెల్లదోమలను మరియు పేనుబంక పురుగులను తింటూ మీ పంటలను రక్షిస్తూ ఉంటాను. నేను కోడిగుడ్డు ఆకారంలో వెడల్పైన తలతో, నల్లగా చిన్న స్పర్శ వెంట్రుకలతో, పెద్ద పెద్ద కళ్లతో ఉంటాను. అందుకే నన్ను పెద్ద కళ్ళ నల్లి అంటారు. నా నడకలో ఓ ప్రత్యేకత ఉంటుంది. నేను అటు ఇటు ఊగుతూ నడుస్తాను. కానీ నన్ను ఎవరైనా కదిలిస్తే భరించలేనటువంటి వాసనను వదులుతాను. నేను లేత గులాబీ లేదా లేత పసుపు పచ్చగా ఉండే బారు గుడ్లను ఆకుల అడుగున ఒక్కొక్కటిగా పెడతాను. నా ఒక్క నెల జీవిత కాలంలోనే 300 గుడ్లను పెడతాను. పెట్టిన కొద్దిసేపటికి వాటిపై ఎర్రని మచ్చ ఒకటి ఏర్పడుతుంది. వాటి నుండి వారం రోజులలో పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఆ పిల్ల పురుగులు అండాకారంలో ఉండి కొంచెం అణిగి ఉంటాయి. నా పిల్ల పురుగులు నాలాగా ఉంటాయి, కానీ చిన్నవిగా రెక్కలు లేకుండా ఉంటాయి. వాటికి దూరంగా ఉన్న 2 కళ్ళు వాటి ఆహారమైన ఇతర నల్లులను తేలికగా గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి. అవి 4 సార్లు తొడుగులు విడిచి 20 నుంచి 30 రోజుల్లో క్రమంగా పెద్ద పురుగులుగా అవుతాయి. నేను నా పిల్ల పురుగులు రోజుకి డజన్ల పురుగులను తినగలను. మేము మా సూది వంటి ముక్కును ఆహారంలోనికి జొనికి వాటిలో ఉన్న జీవ పదార్థాలను పిలిచి వాటిని నిర్జీవం చేస్తాము. నేను మీ పైరుపై చాలా తరాలు కొనసాగిస్తాను. మమ్మల్ని ఆకర్షించడానికి రెఫ్యూజీ పంటలైన సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు వంటి మొక్కల్ని పెంచాలి. అంతేకాకుండా బహుళ పంటలు సాగు చేయడం, శత్రు పురుగులను అరికట్టడానికి తగిన మందులనే, అవి కూడా పరిమిత స్థాయిని దాటితేనే వాడడం వల్ల నా సంతతిని మీరు కాపాడుకోగలరు.